కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత నన్ను శుద్ధీకరించి పవిత్రపరిచి నీ ప్రజలకు అవసరమైన మాటలు నాయందుంచి కేవలం నీ నామం మహింపరచుకున్నామని నా ప్రార్థన వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన అనగానేమి, వర్షిప్ అంటే ఏంటి? మనలో చాలామందికి ఆరాధన అంటే చాలాసార్లు చేస్తున్నాం బ్రదర్, మాకు ఆరాధన తెలియదా అంటే, తెలిస్తే మిమ్మల్ని బట్టి ప్రభుకు స్తోత్రములు, తెలియని వారి కొరకే మరి ఒకసారి నేను చెప్పాలని కోరుతున్నా. ఆరాధన అంటే రెండు సంగతులు. హూ ఈజ్ గాడ్, వాట్ హీ హాజ్ డన్ టు యూ అండ్ మీ. దేవుడు ఎవరు, ఆయన నీకు నాకు ఏం చేశాడో ఎరగడమే ఆరాధన. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎవరు, ఆయన నీకు నాకు ఏం చేశాడనే సంగతులు మనం చదువుతూ వచ్చిన 2 వచనాల్లో ఉన్నాయి. ఈ 2 వచనాల్లో దేవుడు అనే మాట 3 సార్లు వచ్చింది. చెప్పండి ఏంటి? మొట్టమొదటిది 24వ వచనంలో దేవుడు జ్ఞానవంతుడు, రెండవది దేవుడు శక్తివంతుడు, మూడవది 4వ వచనంలో ఉంది దేవుడు కృప కలిగిన వాడు. దేవుడు ఎవరు? హూ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ మైండ్. హూ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ మైటీ. హూ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ మ్యానిఫోల్డ్ గ్రేస్. ఇంగ్లీష్లో గుర్తుపడే 3 M's. ఫస్ట్ M గాడ్స్ మైండ్, సెకండ్ M గాడ్స్ మైటీనెస్, థర్డ్ M గాడ్స్ మ్యానిఫోల్డ్ గ్రేస్. 3 సంగతులు. దేవుడు ఎవరు? దేవుడు జ్ఞానవంతుడు. దేవుడు ఎవరు? దేవుడు శక్తివంతుడు. దేవుడు ఎవరు? అనేక పరి విధాలైన కృప కలిగిన వాడు. ఈ దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు వచ్చావు. ఆరాధన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఆరాధన ఎక్కడ స్టార్ట్ అవుతూ వచ్చింది? ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం. ఫస్ట్లో మొట్టమొదటిగా బైబిల్లో ఆరాధన మాట అక్కడే రాయబడుతూ వచ్చింది. ఆదికాండము 22:5 నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మ్రొక్కి అని రాయబడింది తెలుగు భాషలో. ఇంగ్లీష్లో వి విల్ వర్షిప్ అనే మాట రాయబడుతూ వచ్చింది. ఇది మొట్టమొదటిసారిగా రాయబడుతూ వచ్చింది. ఆరాధించి వచ్చదము. అబ్రహాము ఇస్సాకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చిన సందర్భం అది. చిట్టచివరిసారిగా బైబిల్లో ఆరాధన అనే మాట ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనము దేవునికే నమస్కారము చేయము తెలుగులో. ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ ద గాడ్. ఆ దేవునికే ఆరాధన చేయాలని మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథం అంతట్లో 192 సార్లు 192 టైమ్స్ వర్షిప్ అనే పదం రాయబడుతూ వచ్చింది. 192 సార్లు ఆరాధన అన్నమాట బైబిల్ అంతట్లో వస్తుంది. ఈ బైబిల్ గ్రంథం దివ్య రాజ గ్రంథం. ఆరాధనతో మొదలవుతుంది. ఆదికాండం 22:5, ప్రకటన గ్రంథం 22:9 ఆరాధనతో అంతమవుతుంది. ఆరాధనతో ఆరంభమై ఆరాధనతో అంతమై అయితే పుస్తకం బైబిల్ గ్రంథం. ద బైబిల్ స్టార్ట్స్ విత్ వర్షిప్, స్టాప్స్ విత్ వర్షిప్. వర్షిప్ ఈ బైబిల్ అందరికీ గ్రంథమైంది. అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ రాత్రికాలంలో వచ్చావు. ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? 3 సంగతులు. ఎవరు? మొట్టమొదటిగా దేవుడు జ్ఞానవంతుడు, రెండవది శక్తిమంతుడు, మూడవది పరి విధమైన కృప కలిగిన వాడు. మొట్టమొదటిగా జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడని ఇది ఎవరు రాశారు? ఎవరికి రాశారు? కొరింథీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చాడు. కొరింథీ అంటే ఎక్కడుంది? కొరింథు గ్రీసు దేశంలో ఉంది. అకయా రాష్ట్రానికి ముఖ్య పట్టణమే కొరింథు పట్టణం. ఈరోజు కూడా మీరు టర్కీలో గ్రీసు దేశానికి వెళ్తే కొరింథోస్ అనే పట్టణంగా పిలువబడుతూ ఉంది. ఈ కొరింథీలకు లేకపోతే గ్రీసు దేశస్తులకు చాలా సంగతులు ఉన్నాయి. కొరింథీల్లో ఫిలాసఫీ, తత్వశాస్త్రం కొరింథీలు ఎక్కువ ప్రేమిస్తారు. తత్వశాస్త్రం అనగానే మనం అనుకుంటాం ఇది మనకేదో తలకు మింగుడు మన పుస్తకం అనుకుంటాం. తత్వశాస్త్రం అని మనకు తెలుగులో అర్థం కాదు. అది ఇంగ్లీష్లో చూస్తే ఫిలాసఫీ అని ఉంటుంది. ఫీలియో ప్లస్ సోఫియా ఈజ్ ఈక్వల్ టు ఫిలాసఫీ. ఫీలియో అంటే ప్రేమ, ఫిలాసఫీ అంటే జ్ఞానం. జ్ఞానాన్ని ప్రేమించడమే తత్వశాస్త్రం ముఖ్య లక్షణం. దీనికి గ్రీకు దేశంలో 4 నిపుణులైన ఉన్నారు. సోక్రటీస్ శిష్యుడు ప్లోటో శిష్యుడు అరిస్టాటిల్ తర్వాత వచ్చిన వ్యక్తే ఎవరు చెప్పండి? మీ అందరికి తెలుసు. యురేకా. చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు. ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని కనుగొన్నాడు. ఎవరు? ఆర్కిమెడిస్ సూత్రం అని వస్తుంది. ఆర్కిమెడిస్ ఎవరంటే వీళ్ళందరూ ఫిలాసఫర్స్. ఈ ఫిలాసఫర్స్ అంటే ఏంటి? జ్ఞానాన్ని ప్రేమించేవారు. జ్ఞానాన్ని ప్రేమించే వాళ్ళని ఎలా చెప్పగలదో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము. యూదులు జ్ఞానమును చూద్దాం అందరం. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. జ్ఞానాన్ని వెతికే గ్రీసు దేశస్థులకి సోక్రటీస్, ప్లోటో, అరిస్టాటిల్, పైథాగరస్ థియరీ మనందరికీ తెలుసు. 10th క్లాస్ పాస్ కావాలంటే పైథాగరస్ థియరీ చదవాల్సిందే.
ఈ పైథాగరస్ థియరీని వచ్చింది కూడా ఈ తత్వశాస్త్రం దగ్గర నుంచే. ఈ పైథాగరస్ థియరీ వీళ్ళకి ఎలా వచ్చిందంటే, వీరికంటే ముందు బబులోను దేశంలోకి ఇది వచ్చింది. బబులోను దేశంలో వీరికి ఎలా వచ్చిందంటే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో దానియేలుకు సకల శాస్త్ర నైపుణ్యం ఇస్తూ వచ్చాడు. ఈ నైపుణ్యం దానియేలుకు వచ్చింది. దానియేలుకు ఎలా వచ్చిందంటే, దానియేలు కంటే ముందు ఆయన పితరుడైన అబ్రహాము మెసొపొతామియాలో నుంచి వస్తూ వచ్చాడు. ఇంత చరిత్ర ఉంది. దీన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వీరికి అపోస్తలుల పౌలు ద్వారా జ్ఞానం అంటే ఇది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు చెబుతా దేవుని జ్ఞానం అంటే ఏంటో. అందుకని వారికి దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నా అంటే, దేవుణ్ణి మొట్టమొదటిగా అపోస్తలుల పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి జ్ఞానవంతుడిగా పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు జ్ఞానేని ఎలా చెప్పగలవు బ్రదర్, జ్ఞానేని ఎలా చెప్పగలవు సిస్టర్ అంటే, 66 పుస్తకాలు దివ్య రాజగ్రంథం ప్రతి ప్రశ్నకు సమాధానం. నా చేతిలో ఉన్న ఈ దివ్య రాజగ్రంథం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేదిగా ఉంది. చూస్తూ వద్దామా దేవుడు ఎలాగో దీన్ని తయారు చేస్తూ వచ్చాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి. Proverbs chapter 3 verse 19 all together please. సామెతలు 3:19. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. నా బైబిల్లో 533వ పేజీ. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుదామా? అందరము కలిసి చదువుదాం. నా తెలుగు మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. సామెతలు 3:19. Proverbs 3:19 all together please again. ఇప్పుడు ఎవరైనా ఒక ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రపంచంలో ఒక గొప్ప జ్ఞానం ఉన్నాడు అనుకోండి. ఈయన జ్ఞానేని ఎలా చెప్పగలవు అంటే, ఆయన తయారు చేస్తూ వచ్చిన ఒక వస్తువును చూపించి ఆ వస్తువుని బట్టి ఈయన జ్ఞానాన్ని మనం మెజర్ చేస్తాం. అదే రీతిగా జ్ఞానాన్ని మెజర్ చేసేది మనకు ఉన్నటువంటి సైంటిఫిక్ ఒకటి ఉంది, ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్. జ్ఞానం ఎంత ఉందంటే ఐక్యూలో మెజర్ చేస్తూ వస్తాం. మనకున్నటువంటి సైన్స్ పరిజ్ఞానం ప్రకారము మనలో చాలామందికి ఐక్యూ అనేది ఏంటి అంటే వాడటంలో మనం ఎవరు మన జ్ఞానాన్ని వాడడం లేదు అని సైన్స్ చెప్తుంది. సరే, దాన్ని అటు ఉంచితే దేవుడుకు జ్ఞానాన్ని ఎలా చెప్పగలం అంటే, దేవుడు ఒక వస్తువును తయారు చేశాడంట. ఆ వస్తువును చూస్తే ఆయన దేవుడు జ్ఞానం కాదో తెలుస్తుందంట. ఏం ఆ వస్తువు పేరు? భూమి. ఇప్పుడు మీ అందరికీ భూమి గురించి నేను చెప్పాలని కోరుతున్నా 5 సంగతులు. నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకున్నా. 2 చేతులు మనం చేస్తున్నా, చాలా ఉంది కనుక నేను స్పీడ్గా వెళ్తున్నా. దేవుడు భూమికి 5 సంగతులు తయారు చేసి, చాలా ఉన్నాయి, సమయబడిన 5 సంగతులు నేను చూస్తూ వస్తాను. దేవుడు మొట్టమొదటిగా భూమికి పునాదులు వేస్తూ వచ్చాడు. ఇవన్నీ గుర్తుపెట్టే ఇంగ్లీష్లో ఎఫ్ అనే అక్షరంతో మొదలవుతాయి. ఫౌండేషన్ ఆఫ్ ఎర్త్. దేవుడు మొట్టమొదటిగా భూమికి ఏం చేస్తూ వచ్చాడు? పునాదులు వేస్తూ వచ్చాడు. పునాది మీ ఇంటికి కానీ పునాది వేస్తూ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? మన అలవాటు ఏంటి? దైవ సేవకుడిని, పెద్దల్ని, లేకపోతే మనకు తెలిసిన వారి బంధువులను పిలిపించి ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి ప్రశ్నకు సమాధానం ఏంటి? బైబిల్. యోబు గ్రంథము 38వ అధ్యాయం అందరం కలిసి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూల రాతి వేసిన వాడేవాడు. సియోను పాటలు ఎప్పుడు పడతాం? మనం ఇంటికి శంకుస్థాపన చేస్తూ వచ్చినప్పుడు సియోను పాటలు పడతాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెఫరెన్స్ ఆధారంగా చేసుకొని దేవుడు భూమికి పునాదులు చేస్తూ వచ్చినప్పుడు దేవదూతలందరూ ఏం చేశారంట? ఆనందిస్తూ వచ్చారు. ఫౌండేషన్స్ ఆఫ్ ఎర్త్ అయితే వచ్చినప్పుడు దేవదూతలు బైబిల్లో 3 సార్లు ఆనందించినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తాం. మొట్టమొదటి సందర్భము భూమికి పునాదులు వేస్తూ వచ్చినప్పుడు యోబు గ్రంథము 38వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం. రెండవ సందర్భం లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినప్పుడు దేవదూతలందరూ సంతోషిస్తూ వచ్చినాడు. అప్పుడు పరలోక సైన్య సమూహం అని రాయబడుతూ వచ్చింది. చివరిసారిగా దేవదూతలందరూ సంతోషిస్తూ వచ్చిన సందర్భము మనం ఇప్పుడు చదువుతూ వచ్చాము ఇంతకుముందు వాక్య భాగంలో. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక పాపి మారు మనసు పొందుతూ వచ్చినప్పుడు పరలోకమందు దూతలు సంతోషించేవారుగా ఉన్నారు. దూతలు సంతోషించిన 3 సందర్భాల్లో మొట్టమొదటి సందర్భం భూమికి పునాదులు వేస్తూ వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భూమికి దేవుడు ఎలాగ పునాదులు వేస్తూ వచ్చాడు? మీరు నివసిస్తున్న భూమి, మీరు రోజు తొక్కుతున్న భూమి, ఈ భూమిని ఎంత అద్భుతంగా దేవుడు పునాదులు వేస్తాడో చూస్తే గగురుపాటు కలుగుతూ వస్తుంది. 3 రకాలుగా దేవుడు భూమికి పునాదులు వేస్తూ వచ్చాడు. ఈ లోకంలో ఏ ఇంజనీర్ అయినా, ఏ సివిల్ ఇంజనీర్ అయినా భూమికి ఏదైనా కట్టడం కట్టాలంటే ఒకే ఒక పునాది వేయగలడు. అద్భుతమైన జ్ఞానవంతుడైన దేవుడు భూమికి 3 రకాలైన పునాదులు వేస్తూ వచ్చాడు. ఏంటా 3 పునాదులు?
ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం 3 W's. ఫస్ట్ W, కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం, అందరం కలిసి Psalm 24:2 ఆల్ టుగెదర్ ప్లీజ్. ఫస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్, కీర్తన 24:2. అందరం కలిసి, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేస్తూ వచ్చినాడు. చాలండి. మొట్టమొదటి పునాది ఏంటో తెలుసా? వాటర్. సముద్రాల్లో ఏముంది? మీకు దగ్గరలోనే ఉంది సముద్రం. ఈ సముద్రంలో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. నీళ్ల మీద పునాది వేస్తూ వచ్చాడు. ఏ సివిల్ ఇంజనీర్ అయినా సరే ఈ ప్రపంచంలో సవాల్, నీళ్ల మీద పునాది వేయలేడు. ప్రభుకు స్తోత్రములు. ఈయన జ్ఞానవంతుడైన దేవుడు నీళ్ల మీద భూమికి పునాది వేస్తూ వచ్చాడు. దేవా, నీవెంత జ్ఞానవంతుడు, సాగిలు పడుతూ వద్దాం. నీ జ్ఞానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ భూమికి సముద్రాల మీద పునాదులు వేస్తూ వచ్చాడు. రెండవది, మీకా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం, మైకా చాప్టర్ 6:2, నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా. రెండవ పునాది ఏంటి? పర్వతాలు. మనకి ఎన్ని పర్వతాలు ఉన్నాయండి? పర్వతాలు మనకి ఎన్ని ఉన్నాయి భారతదేశానికి? పర్వతాలు ఏమున్నాయి? ఒకటి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. బ్రదర్, మరి ఇక్కడ మనకు తిరుపతిలో ఉంది పెద్ద కొండ, అది కాదు. మనకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద కొండ ఏది? మదనపల్లి దగ్గర హార్స్లీ హిల్స్ అని ఉంటుంది. హార్స్లీ హిల్స్ యొక్క పొడవు ఎంతో తెలుసా? ఎత్తు 4230 అడుగుల ఎత్తు. దీని తర్వాత సౌత్ ఇండియాలో పెద్ద కొండ ఏదైనా ఉంది అంటే అదేంటి? ఊటీలో దొడ్డబెట్ట, పెద్ద కొండ అని దాని పేరు, దొడ్డబెట్ట. దాని హైట్ ఎంతో తెలుసా? ఎంత ఉంది? 8500 చిల్లర అడుగులు ఉంది. మరి ఇవన్నీ కొండలు, కానీ పర్వతాలు అని రాశాడు మీకా గ్రంథం 6:2, నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతాల. పర్వతం ఏంటి? హిమాలయ పర్వతం. హిమాలయ పర్వతాల ఎత్తు ఎంత తెలుసా? 28,000 అడుగుల ఎత్తు, 28,000 feet హైట్. ఇంత గొప్ప పునాదులు. మనం పర్వతాలు చూస్తే, కొండలు చూసినప్పుడు ఏమనుకుంటాం? ఎందుకు ఇన్ని కొండలు ఉండాలి? నాకు చిన్నప్పటి నుంచి అలాంటి సందేహాలు కలుగుతూ వచ్చాయి. ఎందుకు ఇన్ని కొండలు? ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతూ వచ్చామో, ఈ కొండలు చూసినా, పర్వతాలు చూస్తూ వచ్చినా, ఈ పర్వతాలు కొండలు ఏంటో తెలుసా? నీవు నివసిస్తున్న ఈ భూగోళానికి ఫౌండేషన్స్ ఆఫ్ ఎర్త్. మొట్టమొదటిది ఫౌండేషన్ ఆఫ్ ఎర్త్ వాటర్. సెకండ్ వన్ వెయిట్. పర్వతానికి ఏముంటుంది? బరువు ఉంటుంది, వెయిట్. థర్డ్ వన్ యోబు గ్రంథము 26వ అధ్యాయం, అందరం కలిసి యోబు గ్రంథము 26:7 అందరం కలిసి, శూన్యంలో భూమిని దేవుడు వేలాడదీసెను. సమయం పట్టుబడి నేను ముందుకెళ్తున్నా. శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలను ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వేలాడదీసెను. ఏదైనా ఒక వస్తువును వేలాడదీయాలంటే ఏముండాలి మనకి? ఫస్ట్ ఒకటి ఆధారం ఉండాలి, రెండవది తాడు ఉండాలి. అది వేలాడదీయడం అంటే. కానీ మీరు భూమి పైకి వెళ్ళి, రాకెట్లో వెళ్ళి పైకి వెళ్ళి భూమిని చుట్టూ గిర్రం తిరిగారనుకోండి, ఏ తాడు లేదు, ఏ ఆధారము లేదు. అప్పుడు చాలామంది అనుకున్నారు బైబిల్ రాంగ్ బుక్ అని. దాని తర్వాత గురుత్వాకర్షణ శక్తిని, ఆకాశం, ఆస్ట్రాలజీ అంతా కనుక్కుంటూ వచ్చిన శాస్త్రం అంతా ఒప్పుకుంటూ వచ్చింది బైబిల్ అద్భుతమైన పుస్తకం అనే సంగతి. ఎందుకు? శూన్యంలో భూమిని వేలాడదూస్తూ వచ్చాడు. వెదర్లెస్నెస్, వితౌట్ ఎయిర్. ఎందుకు దేవుడు శూన్యంలోనే భూమిని వేలాడదీశాడు? నేను ముందు తర్వాత చెప్తూ వస్తాను. శూన్యంలో భూమిని వేలాడదీస్తూ వచ్చాడు. కాబట్టి భూమికి దేవుడు ఎన్ని పునాదులు వేస్తూ వచ్చాడు? 3 పునాదులు వేశాడు. మొట్టమొదటి పునాది సముద్రం, వాటర్. రెండవ పునాది పర్వతం, వెయిట్. మూడవ పునాది శూన్యం, వెదర్లెస్నెస్, వితౌట్ ఎయిర్. ఇది మొట్టమొదటిది. ఇంత జ్ఞానవంతుడు దేవుణ్ణి ఈ యొక్క సంవత్సరము చివరిలో, కొత్త సంవత్సరం ఆరంభంలో స్తుతించకుండా ఎట్లు మౌనంగా ఉండగలవు? భూమికి రెండవది ఏం చేస్తాడు? ఫిల్లింగ్ ఆఫ్ ద ఎర్త్. దేవుడు భూమిని నింపుతూ వచ్చాడు. దేని చేత నింపాడు? కనీసం 3 సంగతులు. ఈ 3 కూడా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. 3 L's. ఫస్ట్ L ఆదికాండము. ఎక్కడ నింపుతూ వచ్చాడంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? మొట్టమొదటిగా ఆదికాండానికి వెళ్ళాలి. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం, అందరం కలిసి ఆదికాండము 1:11. దేవుడు, నేను సైలెంట్గా ఉంటాను, మీరు చదివితే నేను వినాలని కోరుతున్నా. ఆదికాండము 1:11, జెనసిస్ చాప్టర్ 1 verse 11 ఆల్ టుగెదర్. దేవుడు మొట్టమొదటిగా భూమిని దేంతో నింపుతూ వచ్చాడంటే లివింగ్ ఎయిర్. చెట్లను లేకపోతే గడ్డిని చెట్లతో నింపుతూ వచ్చాడు. ఈరోజు ప్రపంచమంతా కోడై కూస్తుంది. ఏంటో తెలుసా? ఒకటే ఒక స్లోగన్, వృక్షో రక్షిత రక్షితహో.
వృక్షాలను కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడతాయి. దీన్ని మొట్టమొదటి చేసిన వాడు దేవుడే. ఇప్పుడే నువ్వు చేసేది. దేవుడు మొట్టమొదటిగా నిన్ను నన్ను ఈ భూలోకానికి సృష్టించక మునుపు దేవుడు ఈ భూలోకానికి చేస్తూ వచ్చిన సంగతి, భూమిని నింపుతూ వచ్చిన మొదటి సంగతి ఏం తెలుసా? చెట్లతో నింపుతూ వచ్చాడు. చెట్లు ఏం చేస్తాయి? మనకు జీవవాయువునిచ్చేవిగా ఉన్నాయి. అందుకే వృక్షో రక్షిత రక్షిత హోం, వృక్షాలను కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడతాయి. ఇది చేసిన వాడు మొట్టమొదటిగా దేవుడు, లివింగ్ ఎయిర్. రెండవ దేంతో నింపుతూ వచ్చాడు భూమిని? 1వ అధ్యాయం 14వ వచనము అందరం కలిసి, ఆదికాండము 1:14, జెనసిస్ 1:14, ఆల్ టుగెదర్ ప్లీజ్. గొప్ప జ్యోతులు చేస్తూ వచ్చాడు, గ్రేట్ లైట్స్. సెకండ్ వన్ లైట్, ఫస్ట్ వన్ లైఫ్, లివింగ్ ఎయిర్, ప్రాణవాయువుని చేస్తూ వచ్చాడు, ప్రాణవాయువుతో నింపుతూ వచ్చాడు భూమిని. రెండవదిగా ఏంటి? లైట్స్, సూర్యుడిని చంద్రుడిని చేస్తూ వచ్చాడు. మూడవదిగా దేంతో నింపుతూ వచ్చాడు? అదే ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి. అందరము కలిసి అన్నాను. ఆదికాండము 1:20 అందరం కలిసి అవుదాం. మొట్టమొదటిగా జీవి ఈ ప్రపంచం మీద ఎక్కడ ప్రారంభమైందని సైన్స్ని అడిగితే సైన్స్ చెప్తూ వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? వాటర్. మొట్టమొదటిగా లివింగ్ బీయింగ్ ఎక్కడ ప్రారంభమవుతూ వచ్చింది? నీళ్ళలో ప్రారంభమవుతుంది. నీళ్ళలో ఏకకణ జీవి. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు 20వ శతాబ్దంలో ప్రూవ్ చేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా జలాలలో, నీళ్ళల్లో మొట్టమొదటి జీవి ప్రారంభమవుతూ వచ్చింది. ఆహా, నా దేవుడు ఎంత జ్ఞానవంతుడు! ఆదికాండం 1:20-21లో రాయిస్తూ వచ్చాడు. మొట్టమొదటి జీవం ఎక్కడ ప్రారంభమవుతూ వచ్చింది? జలముల్లో. దేవుడు 3 సంగతుల్లో భూమి నింపుతూ వచ్చాడు. మొట్టమొదటిది ఏంటి? ప్రాణవాయువు, లివింగ్ ఎయిర్. రెండవది వెలుగు, లైట్. మూడవది లైఫ్, జీవంతో నింపుతూ వచ్చాడు. ఈ 2 సంగతులు చూసాం భూమి గురించి. మొదటిది ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్, భూమికి పునాదులు వేస్తూ వచ్చాడు. రెండవది భూమిని నింపుతూ వచ్చాడు, ఫిల్లింగ్ ఆఫ్ ద ఎర్త్. మూడవది ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎర్త్, దేవుడు భూమికి విధులను పెడుతూ వచ్చాడు. కొన్ని విధులు. ఏంటా విధులు? కీర్తన గ్రంథం మనం చూస్తూ వద్దాం. కీర్తన 147:15, Psalm 147:15, ఆల్ టుగెదర్ ప్లీజ్. కీర్తన 147:15 అందరం కలిసి. ఎస్, అందరం కలిసి. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యం బహు వేగముగా పరుగెత్తును. స్విఫ్ట్నెస్ ఆఫ్ ద ఎర్త్. ఇంగ్లీష్లో మళ్ళీ ఈ యొక్క ఫంక్షన్స్ 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ స్విఫ్ట్నెస్, స్పీడ్. ఈరోజు ప్రపంచం అంతా పరుగులు పెడుతున్నాయి. ఈ పరుగుకు ఆరంభకుడు ఎవరో తెలుసా? నీవు నేను సేవించే దేవుడు, జ్ఞానవంతుడైన దేవుడు. భూమి ఎంత స్పీడ్తో పెరగెడుతుందో తెలుసా? ఎనీ సైన్స్ స్టూడెంట్స్ హియర్? సైన్స్ స్టూడెంట్లే. భూమి ఎంత స్పీడ్తో తిరుగుతుంది తెలుసా? ఎంత స్పీడ్? మనం స్కూటర్లో వెళ్తే ఎంత స్పీడ్ వెళ్తాం? గంటకి 60 కిలోమీటర్లు. లేదు బ్రదర్, ఇప్పుడు స్పోర్ట్స్ బైక్స్ వచ్చాయి, 120 కిలోమీటర్స్. అది పద్ధతి బ్రదర్. నాకు ఎస్యూవి వెహికల్ కారులో వెళ్ళాను. మన మెయిన్ రోడ్ హైదరాబాద్ టు చెన్నై, క్షమించండి, విజయవాడ టు చెన్నై రోడ్ ఎత్తుకున్నాం అనుకోండి, 200 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తూ. ఇది నాకు సరిపోదు బ్రదర్. విజయవాడకి ఫ్లైట్ ఎక్కామనుకోండి, ఫ్లైట్ డొమెస్టిక్ మనకు విజయవాడలో ఉన్న ఫ్లైట్స్ గంటకి 500 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్లు. ఈ స్పీడ్ నాకు సరిపోదు బ్రదర్. నేరుగా హైదరాబాద్కి వెళ్ళి ఇంకో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కామనుకో, గంటకు వేగం 1200 కిలోమీటర్లు. బ్రదర్, ఈ స్పీడ్ నాకు సరిపోదని నువ్వు వెంటనే వెళ్ళి శ్రీహరికోటకి ఎక్కి రాకెట్ ఎక్కి పైకి వెళ్ళావనుకోండి, రాకెట్ యొక్క వేగం గంటకు 27,000 కిలోమీటర్లు, ఓన్లీ 27,000 కిలోమీటర్స్ పర్ అవర్. అయితే నీ దేవుడు, నా దేవుడు ఈ భూమిని ఎంత స్పీడ్తో తిప్పుతున్నాడు తెలుసా? గంటకు 1,06,266.7, 1,06,266.7 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది నీ దేవుని యొక్క జ్ఞానం, ఇది నీ దేవుని యొక్క జ్ఞానం. ఈ దేవుని ఆరాధించడానికి నువ్వు ఉదయకాలం వచ్చావు. వాట్ ఏ బ్లెస్డ్ పీపుల్ యు ఆర్. నీవు నేను ఎంత ధన్యులమండి. ఈ భూమిని ఎంత స్పీడ్తో తిప్పుతున్నాడు తెలుసా? 1,06,000 కిలోమీటర్లు గంటకండి. భూమిని అంత స్పీడ్తో. మరి భూమితో వదిలేస్తామా? సూర్యుడి దగ్గరికి వెళ్ళాం. సూర్యుడి స్పీడ్ ఎంతో తెలుసా? గంటకు 7,20,000 కిలోమీటర్లు, 7,20,000 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది సూర్యుని వేగం. సూర్యుడు ఎక్కడున్నాడు? మిల్కీ వే గెలాక్సీ ఉన్నాడు. మిల్కీ వే గెలాక్సీ స్పీడ్ ఎంతో తెలుసా? గంటకి 1,56,000 కిలోమీటర్లు, 7,56,000 కిలోమీటర్స్ పర్ అవర్ మిల్కీ వే గెలాక్సీ స్పీడ్. ఈ మిల్కీ వే గెలాక్సీ ఎక్కడుందో తెలుసా? లోకల్ గ్రూప్ అనే ఒక నక్షత్ర మండలంలో ఉంది. ఈ లోకల్ గ్రూప్ నక్షత్ర మండలం యొక్క స్పీడ్ ఎంతో తెలుసా? గంటకు 14,40,000 కిలోమీటర్లు, 14,40,000 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ యొక్క లోకల్ గ్రూప్ అనేది ఎక్కడుందో తెలుసా?
వైరి వైనియాక సూపర్ క్లస్టర్ దీంట్లో ఉంది. దీని స్పీడ్ ఎంతో తెలుసా? గంటకి 20,60,000 కిలోమీటర్లు, 21,60,000 కిలోమీటర్స్. ఇదంతా ఎక్కడుందో తెలుసా? లైనియాక సూపర్ క్లస్టర్. దీని స్పీడ్ ఎంతో తెలుసా? గంటకు 24 లక్షల కిలోమీటర్లు. ఇదండి దేవుని జ్ఞానం. ఇంత వేగంగా ఇన్ని తిప్పుతున్నాడు ఆయన. ఇదంతా దేనికోసం తిప్పుతున్నాడు తెలుసా? దేనికోసం? నీవు నివసిస్తున్న ఈ భూమి కోసం. ఆహా, నీవెంత జ్ఞానవంతుడివి దేవా, ఇంత జ్ఞానం నా జ్ఞానానికి మించింది, సాగిలు పడతా నిన్ను స్తుతిస్తా అని సియోనులో నుంచి సునాదం వచ్చునుగాక ఈ జ్ఞానవంతుడైన దేవుడికి. భూమి యొక్క వేగం అంత వేగంగా దేవుడు తిప్పుతున్నాడు. రెండవది, ఇంత వేగంగా తిప్పుతున్న భూమి మనం ఎంత చాలా నిశ్చలంగా కూర్చుని ఉన్నాం. మీరు ఎవరైనా కదిలారా? 1,06,000 కిలోమీటర్లతో స్పీడ్తో తిరుగుతుంది. నేను టైంని చూస్తున్నా. టైం ఎందుకు పరిగెడుతుంది తెలుసా? భూమి ఇంత స్పీడ్తో తిప్పితేనే టైం తిరుగుతుంది. టైంకు బ్యాటరీ వేస్తే తిరగట్ల టైం. భూమి తిరుగుతుంది కాబట్టి వాచ్ తిరుగుతుంది. అర్థమైందా? ఇంత జ్ఞానంగా తిప్పే ఈ భూమి, కానీ ఈ భూమి పైన ఉన్న వస్తువులు కదలటం లేదు. అదే దాన్ని కీర్తన గ్రంథంలో రాస్తున్నాడు. చూస్తూద్దామా? కీర్తన 104:5. అందరం కలిసి సామ్ 104:5. నేను సైలెంట్గా ఉంటా, మీరు చదవండి అందరూ కలిసి. కీర్తన 104:5. ఏముంది అక్కడ? ఏమైనా కదులుతానుందా? ఎన్నటికి కదలకున్నట్లు దానిని పునాదుల మీద స్థిరపరిచను. ఆహా, ఎంత జ్ఞానం అండి! భూమి బయట వేగంగా తిరుగుతుంది, 1,06,000 కిలోమీటర్ల స్పీడ్. కానీ భూమి పైన ఉన్న నీవు నేను మనం ఎవరం తిరగటంలే. స్టేబుల్నెస్ ఆఫ్ ద ఎర్త్. ఫస్ట్ వన్, స్విఫ్ట్నెస్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క వేగం. రెండవది, భూమి యొక్క మౌనం. స్టేబుల్నెస్, స్థిరంగా ఉంది. భూమి పైన ఉన్న మనందరం స్థిరంగా ఉన్నాం. చివరిది, ఆఖరిది, స్టాప్ స్పిన్నింగ్. అయితే ఇలా ఇంత వేగంగా తిరిగే భూమి ఒకసారి ఆగింది. ఎప్పుడైతే మనందరికీ తెలుసు. ఎప్పుడు? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో 12-13లో యెహోషువ ఒక మాట అన్నాడు, సూర్యుడా ఎక్కడాగు, గిబియోన్ లాగు, చంద్రుడా అయ్యా లోయలో ఆగు. ఏంటి ఈయన ఒక మాట చెప్పగానే అయ్యి అక్కడ ఆగిపోయాయి అంటే ఆగిపోయాయి. ఇంకోసారి ఆగింది, మళ్ళీ ఇంకోసారి స్టాప్ స్పిన్నింగ్. అది ఎక్కడ? స్పిన్నింగ్ కాదు, ఈసారి వెనక్కి వెళ్ళిందంట. ఎక్కడది? హిజ్కియా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు. మనందరికి తెలిసిందే. ఇంత అద్భుతంగా దేవుడు భూమికి విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు. మొట్టమొదటి ఏంటి? ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్, భూమికి పునాదులు వేశాడు. రెండవది ఏంటి? రెండవది ఫిల్లింగ్ ఆఫ్ ద ఎర్త్, భూమిని నింపుతూ వచ్చాడు. మూడవది ఫంక్షన్స్ ఆఫ్ ద ఎర్త్, భూమికి విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు. నాలుగవది చెప్పండి ఏముంటుంది నెక్స్ట్? ఫ్యాషన్స్ ఆఫ్ ద ఎర్త్. విశ్వాసులు ఎవరికి ఫ్యాషన్ అంటే ఇష్టమా కష్టమా? మీకు ఫ్యాషన్ అంటే ఇష్టమా కష్టమా? యథార్థంగా చెప్పండి ఈరోజైనా. మీకు ఫ్యాషన్ అంటే ఇష్టమా కష్టమా? మౌనం అంగీకారం. రైట్? అంటే మనందరికీ ఫ్యాషన్ అంటే ఇష్టం, కానీ చెప్పం. లోపల అందరికీ ఇష్టమే. ఫ్యాషన్కి ఆరంభకారకుడు దేవుడే. దేవుడు భూమిని ప్రతిరోజు ఎంత సుందరంగా చేస్తున్నాడో వాక్యం చదువుతూ వచ్చినప్పుడు కన్నీళ్లు రాక మానవు. 3 రకాలుగా దేవుడు సుందరీకరిస్తున్నాడు ఈ భూమిని. మొట్టమొదటిగా దేంతో సుందరీకరిస్తున్నాడు చూస్తుందాం. దేంతో చెప్పండి? ఆదికాండంలో ఉంది అది. ఆదికాండము 2వ అధ్యాయం 5-6 వచనంలో ఉంది. భూమి నుంచి ఆవిరి వస్తుంది, స్టీమ్. దేవుడు మొట్టమొదటిగా భూమిని ఎలా సుందరీకరిస్తున్నాడు అంటే స్టీమ్స్. మీరు ఈరోజు ఉదయకాలం ఎంతమంది లేచారో నాకు తెలియదు. గుంటూరు పట్టణం అంతా ఒకట అలుముకొని ఉన్నది. ఏంటది? మంచు. ఈ మంచు లేకపోతే ఏం బ్రదర్ అని చాలాసార్లు అనుకోవచ్చు. ఈ మంచు ఏం చేస్తుందో తెలుసా? ఈ భూమిని సుందరీకరిస్తూ ఉంది. రెండవది, ఎలా సుందరీకరిస్తున్నాడు భూమిని? ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనము, ఋతువులు, సీజన్స్. ఈ భూమికి దేవుడు 4 రకాలైన ఋతువులు పెడుతూ వచ్చాడు. మొదట ఏం ఋతువులు అక్కడ రాయబడుతూ వచ్చాయి. ఈ ఋతువులో దాన్ని దేవుడు భూమిని సుందరీకరిస్తున్నాడు. బ్రదర్, వర్షాకాలం వెళ్ళిపోయింది, ఇంకా స్తోత్రం నాయన, ఇంకా వర్షాలు రాకపోతే అనుకుంటావు. మీకందరికీ నీళ్ళంటే చాలా మీకు సురపరిచితం. మీకు ఎప్పుడు నీళ్ళు ప్రవాహం పారుతూ ఉంటుంది. కానీ రాయలసీమ ప్రాంతంలో నీటి చుక్క చూడడం ఎక్కడ? అయితే ప్రభుకు స్తోత్రంలో కొన్ని 100 సంవత్సరాల తర్వాత రాయలసీమ ప్రాంతంలో నీళ్లు పొంగుతున్నాయి ఈ వర్షాన్ని బట్టి. మీకు ఇక్కడ కష్టం, వాళ్ళకు కూడా కష్టమైనా కూడా ఇంకో 20 సంవత్సరాల రాయలసీమ ఏమి చింతించాల్సిన అవసరం లేదు. అంత వర్షాలు పడ్డాయి. వర్షాలు ఎవరిచ్చారు? నీవు నేను సేవించుతున్న దేవుడు. ఇంకోటి చివరిది ఫంక్షన్స్. తర్వాత ఫంక్షన్లో ఇంకోటి లాస్ట్ చెప్పండి మీరు.
నేను 2 చెప్పా. ఒకటేంటి స్టీమ్, 2 సీజన్స్. రెండో చెప్పండి మీరు చెప్పమని మీరు మిమ్మల్ని పిలిచింది చెప్పడానికి బ్రదర్, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటా అని. యెషయా గ్రంథం 45:18 అందరం కలిసి. యెషయా గ్రంథం 45:18. యెషయా గ్రంథము 45:18 అందరం కలిసి. నివాస యోగ్యముగా ఉన్నట్లు భూగోళాన్ని ఆయన సిద్ధపరుస్తూ వచ్చాడు. స్టేయింగ్ ప్లేస్. ఈరోజు ప్రపంచంలో మానవుడు అంగార గ్రహంలోకి వెళ్దాం, బుధు గ్రహంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దేవుని వాక్యం నిఖచ్చితంగా చెప్తుంది, ఈ మొత్తం విశ్వంలో మానవుడు నివసించడానికి యోగ్యమైన ఏకైక గోళం, ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే ఆ గ్రహం పేరే భూగోళం. ఎందుకు భూగోళానికి మాత్రమే ఇంత అద్భుతం చేస్తూ వచ్చాడంటే, ఆ భూగోళం పైన దేవుడు నిన్ను నన్ను తీసుకొని రాబోతున్నాడు కనుక దేవుడు ఈ 4 గంటలు చేస్తూ వచ్చాడు. చివరిది ఆఖరిదిగా భూలోకాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఫలవంతంగా చేస్తూ వచ్చాడు. ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ ద అర్త్. ఏంటి భూలోకంలో అవి కూడా 3 సంగతులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి, దేవుడు భూలోకంలో మొట్టమొదటి ఫుడ్ అనుగ్రహిస్తూ వచ్చాడు. మనందరికీ ఆహారం వస్తుంది. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? యోగ గ్రంథంలో 26వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. భూమి లోపల అగ్నిమయమైనట్టు కానీ దాని బయట ఎలా ఉంటుంది? ఆహారం పడుతుంది. ఆది కాలంలో మనం చూస్తూ వచ్చినప్పుడు సమయాన్ని బట్టి నేను చూపించట్లేదు. ఏంటి, భూమికి పుట్టించే శక్తిని దేవుడిచ్చాడు. గడ్డిని విత్తనములు కలిగిన చెట్లను పుట్టించును గాక. ఎవరు పుట్టిస్తారో? భూమికి పుట్టించే శక్తి ఇచ్చాడు. ఏంటి? ఫుడ్ మొట్టమొదటిగా. రెండవది ద్వితీయోపదేశకాండంలో రాయబడుతూ వచ్చింది ఫ్యూయల్. మనం ఈరోజు బండ్లు వేసుకొని కార్లు వేసుకొని పరిగెడుతున్నాం. దానికి అవసరమైంది ఏంటి? ఫ్యూయల్. ఇంధనం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి లోపల దేవుడు దాచిపెట్టాడు నీ కొరకై నా కొరకై. కాబట్టే మనం తుర్రుమని వెళ్తున్నాం ఈరోజు. కాబట్టి ఫ్యూయల్. ఫస్ట్ వన్ ఫుడ్, సెకండ్ వన్ ఫ్యూయల్. ఇంధనాన్ని ఇస్తూ వచ్చాడు. చివరిది ఆఖరిదిగా ఫైన్ మెటల్స్. ఫైన్ మెటల్స్ అంటే ఏంటి? మీ చేతులకి అన్నీ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు? బంగారం అనేది కూడా ఒక మెటల్. మనం ఇంట్లో వాడే ఇవన్నీ ఏంటివి? మెటల్స్. ఈ మెటల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ద్వితీయోపదేశ సమయాన్ని బట్టి 4 రెఫరెన్స్లు ఉన్నాయి, నేను చెప్పలేదు. ఇవన్నీ భూమిలో పెట్టాడు దేవుడు. ఎవరి కోసం పెట్టాడు? బ్రదర్ ఇంతసేపు చెప్పారు కదా, ఎందుకు ఈ భూమిని ఇంతగా చేశాడు? మొట్టమొదటిగా పునాదులు వేస్తూ వచ్చాడు, రెండవదిగా నింపుతూ వచ్చాడు, మూడవదిగా దానికి విధులు పెడుతూ వచ్చాడు, నాలుగవదిగా దాన్ని సుందరీకరిస్తూ వచ్చాడు, ఐదవదిగా దానికి ఫలవంతరంగా చేశాడు. ఎందుకు చేశాడు? ఆదికాండము 1:28 అందరికీ తెలిసిన వచనం. అందరం కలిసి ఏకంగా చదువుదాం. ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లనను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు చెప్పెను. ఎందుకు దేవుడు భూమిని ఇంతగా చేయాలంటే, ఈ భూమిని ఆది అయిన మానవుడు ఆదాము హవ్వ ఏలాలని దేవుని కోరిక. అయితే ఆదాము హవ్వ చేసిన పాపము కారణం చేత రూలర్స్ బికేమ్ పాపర్స్ అండ్ బెగ్గర్స్. ఏలవలసిన నీవు నేను బెగ్గర్స్గా, బికారులుగా అవుతూ వచ్చాం. అయితే ప్రభుకు స్తోత్రములు. పరలోకమందున్న దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. ఆయన శిలువపై నీ కొరకై రక్తం గారుస్తూ వచ్చాడు. చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినం మృత్యుంజయుడిగా లేచి తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వలో కూర్చొని సియోన్లో ఉన్న నీ కొరకై ఆన్లైన్లో వింటున్న నీ కొరకై ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతకాలం మారుమనసు లేకుండా ఉంటావు? ఎంతకాలం రక్షణకు వెలుపడిగా ఉంటావు? ఓ సోదరి, ఓ సోదరుడా, నీ కొరకై యేసు ప్రభువారు చనిపోయాడు. ఆయన దగ్గరికి వస్తే ఏ ఆదాము హవ్వ అధికారాన్ని కోల్పోతూ వచ్చారో ఆ అధికారాన్ని యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? ఎఫెసీయుల రాసిన పత్రిక 2:7, Ephesians chapter 2 verse 7, he seated with in Christ in heavenly places. పరలోకమందు క్రీస్తుతో పాటు మనల్ని కూర్చొండబెట్టెను. ఎంత అద్భుతం అండి! కోల్పోయిన అధికారాన్ని యేసు ప్రభువులో ఇస్తూ వచ్చాడు. ఇది పొజిషనల్ కూర్చోవడం. అయితే ప్రాక్టికల్గా ఎప్పుడు కూర్చుంటాం మనం అంటే, ఎప్పుడైతే మనం పరలోకానికి వెళ్తూ వచ్చామో. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 5 verse 11. అప్పుడు వారందరూ ఏం చేస్తారంటే, క్రొత్తపాటి వారు ఏలుదురు, భూలోకమును వారు ఏలేవారుగా ఉండాలి. ఈ భూమిని ఎందుకు ఇంత అద్భుతంగా చేశాడంటే, నిన్ను రాణిగా చేయాలని, నిన్ను రాజుగా చేయాలని దేవుని యొక్క ఆశ. ఈ జ్ఞానవంతుడి దేవుడిని ఆరాధించకుండా ఎట్లు మౌనంగా ఉండగలవు? ఇంతవరకు ఏం చూసామంటే దేవుడు జ్ఞాని. ఎందుకు? ఆయన తయారు చేసిన భూమి ఇంత అద్భుతంగా ఉంది. ఈ భూమికి కారణం ఎవరో తెలుసా? నీవు నీ కొరక ఇంత అద్భుతంగా చేశాడు. ఈ జ్ఞానవంతుడిని ఈ రాత్రి ఉదయకాలం వేళ స్తుతించకుండా మౌనంగా ఎట్లుండగలవు? రెండవది ఎవరు? దేవుడు ఎవరు? మొట్టమొదటిగా జ్ఞానవంతుడు, దాన్ని చూసాము ఇప్పుడు. రెండవది 5 నిమిషాలు నేను ముగిస్తా. రెండవది దేవుడు ఎవరు?
శక్తిమంతుడు. దేవుడు శక్తిమంతుడు అని ఎలా చెప్పగలవు? చాలా సంగతులు ఉన్నాయి. ఒక 5 సంగతులు చెప్తాను చాలా వేగంగా. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశానికి రక్షించుట దేవుని యొక్క శక్తి అయినది. దేవుని శక్తి మొట్టమొదటిగా నా జీవితంలో ఏం తీసుకొస్తుంది తెలుసా? సాల్వేషన్. దేవుని శక్తి నన్ను రక్షణలోకి తీసుకొచ్చేదిగా ఉంది. ఇక్కడ చేరండి ఎవరైనా కూడా ఇంకా రక్షణకు వెలుపటగా ఉంటే నా 2 చేతులు జోడించి సవినంగా మీకు మనవి చేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకై చనిపోయాడు. యేసు ప్రభు నీ నోటి తప్పుకున్నట్లేదే ఈ గొప్ప రక్షణ అనుభవం నీదేదిగా ఉంది. ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడేవారుగా ఉన్నవారు. దేవుని యొక్క శక్తి మొట్టమొదటిగా మనకి ఏం చేస్తుందంట? రక్షించేదిగా ఉంది, సాల్వేషన్. రెండవ, దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో ఏం చేస్తుంది? అదే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనము. అపోస్తుల కార్యములు 20:32. యాక్ట్స్ అపోజిల్ చాప్టర్ 20:32 ఆల్ టుగెదర్. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యం మేరకు మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. రెండవ, దేవునికి శక్తిమంతుడు అంటే మొట్టమొదటిగా రక్షించడానికి శక్తిమంతుడు. రెండవదిగా నిన్ను క్రీస్తు యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి తీసుకొని రావడానికి శక్తిమంతుడు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది క్షేమాభివృద్ధి. అయితే గ్రీక్ భాషలోకి మనం వెళ్తూ వచ్చినప్పుడు, ఆదిమ హిబ్రూలోకి వెళ్తూ వచ్చినప్పుడు క్షేమాభివృద్ధి దగ్గర ఏమని రాయబడుతూ వచ్చిందంటే, క్రీస్తు యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి 2020లో నువ్వు ఎట్లున్నావు, 2021లో ఎట్లున్నావు, 2022లో అలా ఉండడానికి వీల్లేదు. నీవు క్రీస్తు స్వరూపంలోకి మారడానికి దేవుడు శక్తిమంతుడు. నేను అబద్ధం చెప్పుకుంటున్నా, నేను ఆపలేను, నేను పాపం చేయకుండా నేను కాపాడలేను. అయితే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడు కనుక నన్ను ఏం చేస్తాడు? ప్రతిరోజు చేంజ్ మీ ఇంటూ ద క్రైస్ట్ ఇమేజ్. అలా మార్చడానికి దేవుడు శక్తిమంతుడు. ఈ శక్తివంతుడైన దేవుడిని ఉదయకాలం వేళ స్తుతించకుండా ఎట్లా మౌనంగా అనగలవు? మూడవ చూస్తూ వద్దాం, దేవుడు దేనికి శక్తిమంతుడు? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. రోమన్స్ చాప్టర్ 14:4 ఆల్ టుగెదర్ ప్లీజ్. రోమ 14:4. అక్కడ ఒక రామాడిది. అతడు నిలిచి ఉండేటైనను పడి ఉండేట అతని సొంత యజమాని పనియే, అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు. ఇంతవరకు మనం వర్తమానాలు వింటూ వచ్చాం. మనం అందరం పడిపోయాం. సియోను పడిపోయింది. పడిపోయిన వారిని లేపిడివాడు నీ దేవుడు. నువ్వెవరైనా సరే నిన్ను లేపుతాడు. మేక్ యూ టు స్టాండ్. నీవు సేవించే దేవుడు నిన్ను పడిపోయిన వారిని, నీతిమంతుడు 7 మార్లు పరిను తిరిగి 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 లేచును. సియోనును తిరిగి లేపే దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఈ శక్తి కలిగిన దేవుడిని ఉదయకాలం వేళ ఆరాధించదు కాక. 3 సంగతులు మనం చూసాం శక్తి కలిగిన గురించి. మొట్టమొదటిగా సాల్వేషన్, షేపింగ్ యూ ఇంటూ క్రైస్ట్ ఇమేజ్. మూడవది మేక్ యూ టు స్టాండ్. 4వది చూద్దాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 13:3. 2 Corinthians chapter 13:3. 2వ కొరింథీ 13:3. మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. మేక్ యూ టు స్పీక్. చాలాసార్లు మనం మందిరానికి సియోనుకు వెళ్ళపట మన నోర్లు చాలా పెద్దవి. సియోన్లోనికి రాని అన్న గట్టిగా అడుగుతున్నాడు, గట్టిగా ప్రార్థన చేయండి. నోరు తెమలడం లేదు, ఎందుకో తెలియట్లా. అయితే మీ నోరు మూసుకుని ఉన్నారా? అయితే మీ నోరును తెరిచే దేవుడు నీ దేవుడు శక్తిమంతుడు. నీ నోరును విప్పే దేవుడు, నీ నోటిలో స్తుతిగీతం నింపే దేవుడు. ఈయన శక్తివంతుడు. 5 ఆఖరిది రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. రోమన్స్ చాప్టర్ 11:23 ఉంది అదే మాట. 16:27 కూడా ఉంది. రోమా పత్రిక 16:27. దేనికి శక్తిమంతుడు అంట? మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. మేక్ యూ టు సెటిల్. 5th yes. చాలాసార్లు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, ప్రభువా మా అమ్మాయి సెటిల్ కాలేదు, మా అబ్బాయి సెటిల్ కాలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదే మాట, సెటిల్. నిన్ను సెటిల్ చేసేవాడు ఎవరో తెలుసా? నీ దేవుడు శక్తిమంతుడు. కాబట్టి 5 సంగతులు నీకు చేసేవాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా నిన్ను రక్షిస్తాడు, సాల్వేషన్. రెండవది నిన్ను క్రీస్తు స్వరూపంలోకి మారుస్తూ వస్తాడు, షేపింగ్ యూ ఇంటూ క్రైస్ట్ ఇమేజ్. మూడవది పడిపోయేవా నిన్ను లేపేవాడుగా, స్టాండ్ యూ. 4వది నిన్ను నోరు తెరిచేవాడుగా, స్పీకింగ్. 5వది ఆఖరిది నిన్ను స్థిరపరిచేవాడు, సెటిల్ యూ. 2 సంగతులు చూసాం. దేవుడు ఎవరు? మొట్టమొదటిగా జ్ఞానవంతుడు, రెండవది శక్తివంతుడు, మూడవది కృప కలిగిన వాడు. కృప కనికరం దేవుని యొక్క 2 కోణాలు అనుకోండి. కృప కనికరాన్ని ఒక మాటలో చెప్పి ముగిస్తా. నేను ఒక హత్య చేశాను అనుకోండి, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కోర్టు నాకేం చేస్తుంది? ఉరిశిక్ష వేస్తుంది. నేను చేసిన హత్యను బట్టి ఉరిశిక్ష పడాలి. నాకు ఉరిశిక్ష రాకుండా చేయడం దేవుని యొక్క కనికరం, మర్సీ ఆఫ్ గాడ్. అయితే ఇలా ఉరిశిక్షకు వెళ్ళవలసిన నన్ను తీసుకెళ్ళి అమెరికా అధ్యక్షుడి పీఠం పైన కూర్చొని పెట్టామనుకోండి, అది దేవుని కృప. చచ్చిపోవలసిన నన్ను పరలోకంలో క్రీస్తు యేసు ప్రభుతో పాటు కూర్చొని పెట్టిన ఎఫెసీయులకు రాసిన 2:7, ఇది దేవుని కృప.
ఈ కృపగల దేవుణ్ణి ఎట్లు స్తుతించకుండా మౌనంగా ఉండగల ఓ సియోను, రండి మనం అందరం ఏకమకౌడి ఈ మొట్టమొదటిగా జ్ఞానవంతుడైన దేవుణ్ణి, రెండవది శక్తివంతుడైన దేవుణ్ణి, మూడవది కృప కలిగిన దేవుణ్ణి. అందరూ చెప్పండి, దేవుడెవరు? జ్ఞానవంతుడు. దేవుడెవరు? శక్తివంతుడు. దేవుడెవరు? కృప కలిగిన వాడు. ఒక్క కథ చెప్పి ముగిస్తా. కథ కాదు, ఇది యథార్థమైంది. భార్యాభర్తలు ఉన్నారు, వారికి 3 పిల్లలు ఉన్నారు. వీరు 3 వెళ్ళి 5 మంది వెళ్ళి దేవుని సువార్త చేస్తూ వచ్చారు. చేస్తూ వచ్చినప్పుడు వారు ఒకరోజు శనివారం రోజు వెళ్తూ వచ్చారు. ఆదివారం చూసుకొని తిరిగి వస్తున్నారు. వారు వెళ్తున్నటువంటి ఒక పడవ బోల్తా పడింది. వాళ్ళ అందమైన భార్య, 3 పిల్లలు చనిపోయారు. వాళ్ళ శవాలన్నీ తీసుకొచ్చి ఈ వ్యక్తి బైబిల్ పట్టుకొని ఉన్నాడు. ఆ స్థానంలో నేనుంటే బైబిల్ని ఇసిరేసేవాడిని, సియోన్ బాయ్ బాయ్ టాటా అని చెప్పినవాడిని. ప్రభుకు స్తోత్రములు. ఆ యొక్క భక్తుడి నోట్లోంచి ఒక పాట వస్తూ వచ్చింది. ఆ పాట 2021వ శతాబ్దంలో క్రైస్తవ ప్రపంచం అలస్కా నుంచి ఆస్ట్రేలియా వరకు ఉర్రూ తొలగించిన పాట. ఆ పాటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్స్. ఇప్పుడే సాంగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మైండ్. దేవుడు మంచివాడు ఎప్పుడు? నా భార్య శవం నా ముందున్నప్పుడు. దేవుడు మంచివాడు ఎప్పుడు? నా పిల్లలు శవాలు నా ముందున్నప్పుడు. దేవుడు మంచివాడు. చచ్చిన శవాలు ఉన్న వ్యక్తే దేవుణ్ణి ఆరాధిస్తే నీకు సమస్యలు ఉన్నాయి, నీ ఇంట్లో పోరాటాలు ఉన్నాయి. అయితే పోరాటాలు సమస్యలు ఉన్న నీవు, అయ్యా నాకు పోరాటాలు సమస్యలు ఉన్నాయి, నేను ఆరాధించడానికి చెప్పడానికి నీకు వీల్లేదమ్మా, వీల్లేదయ్యా. నీవు ఆ వ్యక్తితో పాటు దేవా నీవు జ్ఞానవంతుడు, దేవా నీవు శక్తివంతుడు, దేవా నీవు కృప కలిగిన వాడవని ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక.